వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.4లో ఉన్న 12th 13th 14th అండ్ 15th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. అండ్ మీకు ప్రీవియస్ 11 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 3 వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మీకు ఇది వచ్చేసరికి పార్ట్ 4. ఓకే, మీకు అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అందులో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో మీకు ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీకు నోట్స్ కూడా డిస్ప్లే అవుతుంది నా వీడియోస్ అన్నింటిలో లాస్ట్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 12th ప్రాబ్లం జాన్ అండ్ ఇస్మాయిల్ డొనేటెడ్ సమ్ మనీ టు ద రిలీఫ్ ఫండ్. ఓకేనా, సో రిలీఫ్ ఫండ్కి వచ్చి జాన్ అండ్ ఇస్మాయిల్ కొంచెం సమ్ మనీని డొనేట్ చేశారు. ద అమౌంట్ టు బి పెయిడ్ ఇస్మాయిల్ ఈజ్ 85 రూపీస్ మోర్ దెన్ ట్వైస్ దట్ ఆఫ్ జాన్. జాన్ ఇచ్చిన మనీని ట్వైస్ చేసి ఇంకొక 85 రూపీస్ని యాడ్ చేసి ఇస్మాయిల్ అనేవాడు రిలీఫ్ అండ్ ఫండ్కి మనీ ఇచ్చాడు. ఇస్మాయిల్ వచ్చేసరికి జాన్ కంటే నేను ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి జాన్ ఇచ్చిన మనీని ట్వైస్ చేసి, సపోజ్ జాన్ వచ్చేసరికి ఒక 10 రూపీస్ ఇచ్చాడు అనుకోండి. ఇస్మాయిల్ ఎంత ఇచ్చారంటే అక్కడ ఏం చెప్తున్నారంటే జాన్ ఇచ్చిన మనీని ట్వైస్ చేయమంటున్నారు. అంటే 2తో మల్టిప్లై చేయాలి. సపోజ్ జాన్ 10 రూపీస్ ఇస్తే 2 into 10 అంటే 20. సో ట్వైస్ చేసి మళ్ళీ ఇంకొక 85ని యాడ్ చేయమంటున్నారు. అంటే టోటల్గా 20 + 85 అంటే 105 రూపీస్ అనేది ఇస్మాయిల్ ఇచ్చాడు. ఓకే, సో జాన్ ఎందుకు ఇవ్వాలి, తనకంటే నేను కూడా ఎక్కువ ఇవ్వాలి కదా అని చెప్పేసి తను జాన్ కంటే ఇస్మాయిల్ ఎక్కువ మనీ ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ మనీ పెయిడ్ బై దెమ్, వాళ్ళిద్దరూ కలిసి 4000 రూపీస్ అనేది పే చేశారంట. ఓకేనా, దెన్ ఫైండ్ ద అమౌంట్ మనీ డొనేటెడ్ బై జాన్. ఓకేనా, సో జాన్ ఎంత మనీ పే చేశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూద్దాము. ఫస్ట్ మనకి జాన్ దగ్గర ఎంత మనీ ఉన్నాయి తెలిస్తేనే ఇస్మాయిల్ వచ్చేసరికి జాన్ దగ్గర ఉన్న మనీని ట్వైస్ చేసి 85 రూపీస్ని యాడ్ చేసి ఇచ్చాడు. ఫస్ట్ మనకి జాన్ దగ్గర ఉన్న మనీ ఎంతో తెలియాలి. సో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అని తీసుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ మనం జానే ఎందుకు తీసుకుంటున్నామంటే ఇస్మాయిల్ వచ్చేసరికి జాన్ ఇచ్చిన డబ్బుల మీద డిపెండ్ అయి ఉంది, తను ఇచ్చిన మనీ మీద డిపెండ్ అయి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ మనకి జాన్ ఎంత ఇచ్చాడో తెలియాలి. లెట్ the amount donated by John = x రూపీస్. ఓకే, జాన్ ఎంత డొనేట్ చేశాడు అంటే x రూపీస్ అనుకుంటున్నాము. సో ఇస్మాయిల్ వచ్చేసరికి జాన్ వాటిని ట్వైస్ చేసి 85 యాడ్ చేశాడు కదా. లెట్ ద అమౌంట్ డొనేటెడ్, సో ఇక్కడ లెటర్ రాయొద్దు, అమౌంట్ డొనేటెడ్ బై ఇస్మాయిల్. సో మనం అనుకోవట్లేదు, ఈ స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు కదా. సో ఏం చెప్తున్నారు, జాన్ ఇచ్చిన మనీని ట్వైస్ చేయాలి, ఇంకొక 85ని యాడ్ చేసి ఇచ్చాడంట. ఓకే, 2 into x అంటే 2x + 85 రూపీస్. ఇస్మాయిల్ ఇచ్చింది 2x + 85, ఇవి రూపీస్. సో రూపీస్ సింబల్ అనేది పెట్టండి. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాన్ అమౌంట్ ప్లస్ ఇస్మాయిల్ అమౌంట్. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిసి ఎంత డొనేట్ చేశారు, 4000 రూపీస్ డొనేట్ చేశారు. జాన్ కానీ ఇస్మాయిల్ కానీ మొత్తం వీళ్ళిద్దరిది డొనేట్ చేసిన మనీ యాడ్ చేస్తే 4000 రూపీస్ అయ్యాయి. ఓకే, సో జాన్ ఎంత మనీ ఇచ్చాడు, x రూపీస్. ఇస్మాయిల్ ఎంత ఇచ్చాడు, 2x + 85. ఓకేనా, సో ఇస్మాయిల్ది 2x + 85 అదే రాసాం. దట్ = 4000 ఉంది కదా, సో 4000 రాసాం. ఎక్స్ వాల్యూస్ని ఫస్ట్ యాడ్ చేయండి. x + 2x అంటే 3x అవుతుంది. 2xకి 1x యాడ్ చేస్తే 3x అవుతుంది. 85 దట్ = 4000. ఓకే, 3x = 4000 +5ని +85ని ట్రాన్స్పోజ్ చేస్తే -85 అవుతుంది. సో 3x 4000లో నుంచి 85ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 3915 అవుతుంది.
ఓకేనా. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 3915. మీకు ఇక్కడ ఎక్స్కి 3 అనేది మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. సో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 3 1s ఇక్కడ 3 1s, 3 3s 9, 3 5s 15. సో ఇక్కడ 9 15 ఎట్ ఏ టైం క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మిడిల్లో 0 వస్తుంది. ఓకే, 1305 రూపీస్. సో ఈ ఎక్స్ ఏంటిది, జాన్. ఓకేనా. సో జాన్ వచ్చేసరికి 1305 రూపీస్ ఇచ్చాడు. దేర్ ఫోర్ మనీ డొనేటెడ్ బై జాన్. ఓకే, సో ఎంత మనీ డొనేట్ చేశాడు, 1305 రూపీస్. ఓకే, నెక్స్ట్ మనీ డొనేటెడ్ బై ఇస్మాయిల్. సో 30 ఈక్వల్ టు, సో ఎంత 2x ప్లస్ మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా, 2x ప్లస్ 85, 2x ప్లస్ 85. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 1305 ప్లస్ 85, 2తో మల్టిప్లై చేస్తే 5 2s 10, 2 0s 0, 0 ప్లస్ 1 అంటే 1, 2 3s 6, 2 ప్లస్ 85. టోటల్గా వచ్చేసరికి యాడ్ చేస్తే 2695. ఓకేనా. సో ఇక్కడ చూడండి, జాన్ వచ్చేసరికి 1305 రూపీస్ ఇచ్చాడు, ఇస్మాయిల్ వచ్చేసరికి 2695 రూపీస్ పే చేశాడు. వీళ్ళిద్దరూ యాడ్ చేస్తే మీకు 4000 వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం 13th ప్రాబ్లం చూద్దాం. 13th వన్. నెక్స్ట్ 13th వన్ చూడండి. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 4 meters లెస్ దాన్ 3 times ఇట్స్ బ్రెత్. ఓకేనా. సో ఇక్కడ రెక్టాంగిల్ లెంత్ వచ్చేసరికి బ్రెత్ మీద డిపెండ్ అయ్యింది, బ్రెత్ ఎంతో ఇవ్వలేదు. సో బ్రెత్ ఉన్న దానికంటే 3 times ఎక్కువ ఉండి మళ్ళీ 4 meters అనేది లెస్ దాన్ అన్నారు. అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. బ్రెత్ సపోజ్ ఎక్స్ అనుకుంటే రెక్టాంగిల్ లెంత్ వచ్చేసరికి 3 into x మైనస్, లెస్ దాన్ అన్నారు కాబట్టి మైనస్ వస్తుంది, అదే గ్రేటర్ దాన్ అంటే ప్లస్ వస్తుంది. ఓకే, సో 3x మైనస్ 4 వస్తుంది. ఓకేనా. సో అయితే మనం పెరీమీటర్ ఆల్రెడీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 32 అని. మనం లెంత్ అంటే బ్రెత్ యాక్చువల్గా ఎంత ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బ్రెత్ ఎంతో తెలిస్తేనే లెంత్, ఇక్కడ లెంత్ వచ్చేసరికి బ్రెత్ మీద డిపెండ్ అయ్యింది. ఫస్ట్ మనకు బ్రెత్ ఎంతో తెలియాలి. సో లెట్ బ్రెత్ వచ్చేసరికి మనం ఎక్స్ అని తీసుకున్నాం. లెట్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, సో బి ఈక్వల్ టు ఎంత, ఎక్స్ అని తీసుకున్నాం, ఎక్స్ మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, ఎల్ ఈక్వల్ టు, సో ఎంత అవుతుందంటే 4 meters లెస్ దాన్ 3 times ఆఫ్ బ్రెడ్త్. ఓకేనా. సో 4 meters లెస్ దాన్ 3 times ఆఫ్ బ్రెడ్త్. 4 meters ఇక్కడ చూడండి, బ్రెడ్త్ని 3 times మల్టిప్లై చేసి 4 meters లెస్ దాన్ అంటే 4ని సబ్ట్రాక్షన్ చేయాలి. బ్రెడ్త్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. సో ఈ బ్రెడ్త్ని 3 times మల్టిప్లై చేసి 4ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. సో 3 into x అంటే 3x అవుతుంది -4. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు లెంత్, ఎల్ వచ్చేసరికి 3x -4. ఇక్కడ మీకు పెరీమీటర్ ఇచ్చారు. పెరీమీటర్ ఫార్ములా రాసేసేయండి. 2 into l plus b, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. సో 2 into l plus b వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 32 meters అని ఇచ్చారు. 2 into l వాల్యూ ఎంత వచ్చింది, 3x -4 ప్లస్ b వాల్యూ ఎంత, x, దట్ ఈక్వల్ టు 32. ఫస్ట్ ప్రయారిటీ మనం బ్రాకెట్ లోపల ఉన్న వాటికి ఇవ్వాలి. ఓకే, సో మీకు బాడ్మాస్ రూల్ తెలుసు కదా, సేమ్ 3x ప్లస్ ఎక్స్, 3x ఒక ఎక్స్ని యాడ్ చేస్తే 4x అవుతుంది, -4, 30 = 32. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఈ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్నది, బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. 4 2s ఎంత, 8, x -4 2s 8, దట్ ఈక్వల్ టు 32. 8x = 32, -8ని ట్రాన్స్పోజ్ చేస్తే +8 అవుతుంది. 8x = 32కి +8ని యాడ్ చేస్తే 40 అవుతుంది. ఓకే, సో x = 40/8 వచ్చింది. ఓకేనా, క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసేయండి.
ఓకే, 8 1s 8 5s 40. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 5 వచ్చింది. ఓకేనా. సో ఈ ఎక్స్ మనం ఏం తీసుకున్నాం, స్టార్టింగ్లో బ్రెడ్త్ తీసుకున్నాం. సో ఎక్స్ బ్రెడ్త్ కదా తీసుకుంది, దేర్ ఫోర్ అని చెప్పేసి కన్క్లూడ్ చేసేయండి. దేర్ ఫోర్ బ్రెడ్త్ బి ఈక్వల్ టు, సో 5 meters లెంత్, ఎల్ ఈక్వల్ టు, సో ఏం తీసుకున్నాము 3x - 4 కదా. సో 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 5 - 4, 3 5s 15 - 4 అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది. 11 meters. ఓకేనా. సో ఇది బ్రెడ్త్, ఇది లెంత్. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ సమ్ నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఆర్ బ్లూ బాల్స్. ఓకేనా. సో ఒక బ్యాగ్లో వచ్చేసరికి వైట్ బాల్స్ ఉన్నాయి, బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మీకు వైట్ బాల్స్ ఎన్నో తెలియదు. వైట్ బాల్స్ని ట్వైస్ చేస్తే బ్లూ బాల్స్ అన్నీ ఉన్నాయంట. సపోజ్ వైట్ బాల్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఈ 2ని ట్వైస్ చేయమన్నారు, అంటే ఇంటూ 2 చేస్తే 4 బాల్స్ వచ్చేసరికి బ్లూ బాల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. అండ్ థ్రైస్ ఆఫ్ బ్లూ బాల్స్ ఆర్ రెడ్ బాల్స్, బ్లూ బాల్స్ని థ్రైస్ చేస్తే రెడ్ బాల్స్ వస్తాయంట. బ్లూ బాల్స్ వచ్చేసరికి ఇది మీకు చెప్తాను చూడండి. సపోజ్ నేను చెప్తున్నాను, సపోజ్ ఓకే వైట్, ఓకే. సో వైట్ బాల్స్ వచ్చేసరికి సపోజ్ 2 బాల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వైట్ బాల్స్ని ట్వైస్ చేస్తే, ఓకేనా, ఈ వైట్ బాల్స్ని ట్వైస్ అంటే ఇంటూ 2 చేస్తే బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయని చెప్తున్నారు. ఓకే. సో ఇంటూ వైట్ బాల్స్ 2 ఉన్నాయి కాబట్టి 2ని ఇంటూ 2 చేస్తే 4 వచ్చాయి, ఇవి బ్లూ బాల్స్. అండ్ రెడ్ బాల్స్ ఏం చెప్తున్నారంటే బ్లూ బాల్స్ని థ్రైస్ చేయమంటున్నారు. థ్రైస్ అంటే ఇంటూ 3 చేయాలి, ట్వైస్ అంటేనేమో 2 చేయాలి ఇంటూ, అదే థ్రైస్ అయితేనేమో ఇంటూ 3. ఓకేనా. సో బ్లూ బాల్స్ని థ్రైస్ చేయమన్నారు. బ్లూ బాల్స్ వచ్చేసరికి 4 కదా, థ్రైస్ చేస్తే మీకు 12, అంటే టోటల్గా రెడ్ బాల్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి. ఓకేనా. సో ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఇదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఆర్ 27, బ్లూ బాల్స్ కానీ రెడ్ బాల్స్ కానీ వైట్ బాల్స్ కానీ మొత్తం కలిపి 27 అయితే ఉన్నాయంట. దెన్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఈచ్ కలర్ ప్రజెంట్ ఇన్ ద బ్యాగ్. ఓకేనా. సో ఆ బ్యాగ్లో ఈచ్ కలర్, వైట్ ఎన్ని ఉన్నాయి, బ్లూ ఎన్ని ఉన్నాయి, రెడ్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో చాలా సింపుల్గా ఉంటుంది, మీకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. 14th వన్. ఓకే. ఫస్ట్ మనకి వైట్ బాల్స్ తెలిస్తేనే బ్లూ బాల్స్, రెడ్ బాల్స్ తెలుస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం వైట్ బాల్స్ తీసుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. సో వైట్ బాల్స్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ దట్ ఈక్వల్ టు, సో బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు, వైట్ బాల్స్ని ట్వైస్ చేయమంటున్నారు. ఓకేనా. సో ట్వైస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్. ఓకే. సో వైట్ బాల్స్ని ట్వైస్ చేస్తే మీకు బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయి. సో ట్వైస్ అంటే ఇంటూ 2 చేయాలి. సో వైట్ బాల్స్ వచ్చేసరికి ఎక్స్ కదా, సో 2 ఇంటూ ఎక్స్ అంటే 2x అవుతుంది. ఇక్కడ మనం చేసింది కూడా అదే. వైట్ బాల్స్ నేను సపోజ్ 2 అని చెప్పాను, ఈ 2 ప్లస్లో ఎక్స్ ఉంది అనుకోండి, 2 ఇంటూ ఎక్స్ అంటే 2x అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్. ఓకే. రెడ్ బాల్స్ వచ్చేసరికి థ్రైస్, ఇక్కడ థ్రైస్ అన్నారు, ఇది ట్వైస్, ఇది థ్రైస్. థ్రైస్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్. ఓకే. సో థ్రైస్ అంటే 3 ఇంటూ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్. బ్లూ బాల్స్ కదా ఇవి, ఎన్ని వచ్చాయి, 2x వచ్చాయి. ఓకే. థ్రైస్ అన్నారు కాబట్టి 3 ఇంటూ బ్లూ బాల్స్ వచ్చేసరికి 2x కదా, సో 2x, 3 2s 6x. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి మీకు రెడ్, ఇవి బ్లూ, ఇవి వైట్ బాల్స్. ఓకే. సో ఇప్పుడు టోటల్ బాల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైట్ బాల్స్ కానీ రెడ్ బాల్స్ మొత్తం వైట్, బ్లూ, రెడ్ టోటల్ బాల్స్. ఓకే. సో ఎన్ని ఉన్నాయని చెప్తున్నారంటే టోటల్గా వైట్ బాల్స్ వచ్చేసరికి మీరు ఎక్స్ అనుకున్నారు, ఎక్స్. బ్లూ బాల్స్ వచ్చేసరికి 2x,
రెడ్ బాల్స్ వచ్చేసరికి 6 ఎగ్స్. దట్ ఈక్వల్ టు టోటల్గా ఎన్ని ఉన్నాయని చెప్పారు వాళ్ళు? 27 ఉన్నాయని చెప్పారు. ఈ 3ని యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 2x అంటే 3x వస్తుంది. 3x ప్లస్ 6x అంటే 9x వస్తుంది. దట్ ఈక్వల్ టు 27. మనకి ఎక్స్ కావాలి. 9ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. 9 1s 9 3s 27. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది. ఓకే, ఎక్స్ ఏం తీసుకున్నా? వైట్ బాల్స్. వైట్ బాల్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. వైట్ బాల్స్ x equal to 3. okay, next blue balls. blue balls ఎన్ని? 2x కదా, సో 2x దట్ ఈక్వల్ టు 2 ఇంటూ x వాల్యూ 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 3 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ రెడ్ బాల్స్ దట్ ఈక్వల్ టు రెడ్ అంటే ఎంత? 6x కదా, 6x దట్ ఈక్వల్ టు 6 ఇంటూ x వాల్యూ 3. 6 3s 18. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 15th వన్ చూద్దాం. 15th వన్, ద టూ స్కేల్స్ బిలో ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఇఫ్ ఈ పిక్చర్, ఓకేనా, ఈ పిక్చర్ వాల్యూ వచ్చేసరికి 36 అని చెప్తున్నారు. ఒక పిక్చర్ వాల్యూ వచ్చేసరికి 36. ఇది సిలిండర్ అనుకోండి, సిలిండర్ వాల్యూ, ఒక సిలిండర్ వాల్యూ వచ్చేసరికి 36. దెన్ వాట్ ఆర్ ద వాల్యూ ఆఫ్, ఓకేనా, సో ఇక్కడ క్యూబ్స్ ఇచ్చారు. సో ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి. సో ఒక లార్జెస్ట్ ఒక స్మాలెస్ట్, ఈ 2 క్యూబ్స్కి వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఈ టోటల్గా పిక్చర్లో వచ్చేసరికి ఇది, ఓకేనా, సో ఈ గ్రీన్ కలర్లో ఒకటి ఇచ్చారు, ఈ క్యూబ్స్ వచ్చేసరికి 2 ఇచ్చారు. వీటి వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇది యాక్చువల్గా మీకు న్యూస్ పేపర్స్లో కూడా వస్తాయి సండే. ఓకే, సండే ఫండే బుక్స్లో వస్తాయి కదా, సేమ్ అవే. ఓకే, ఫస్ట్ పిక్చర్లో చూడండి, మీకు ఇక్కడ అంటే ఇవి, ఓకేనా, సో ఇవి లార్జెస్ట్ క్యూబ్స్ వచ్చేసరికి 2 ఈక్వల్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు. ఈ 2 లార్జెస్ట్ క్యూబ్స్కి ఈ 3 బ్యాలెన్స్ అంటే ఈ 3 సిలిండ్రికల్ షేప్లో ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ 36 అయితే 3 పిక్చర్స్ ఉన్నాయి కదా, సో 3 పిక్చర్స్ ఎంత అవుతుందంటే 36 36 ప్లస్ 36 అవుతుంది. అంటే టోటల్గా 108 వస్తుంది. ఈ 2 వాల్యూ కూడా 108 అవుతుంది. ఓకే, సో మీరు సొల్యూషన్ చూడండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇది ఇచ్చారు, మీకు అక్కడ చూడండి దాంట్లో ఇచ్చారు కదా, సో ఇవి లార్జ్ క్యూబ్స్. సో ఇవి ఈ 3 పిక్చర్స్ ఈక్వల్ అని చెప్తున్నారు ఫస్ట్ పిక్చర్లో వచ్చేసరికి మీకు. ఓకే, ఓకే, ఇది ఒక్కొక్క పిక్చర్ వాల్యూ వచ్చేసరికి 36 అన్నారు. సో మీకు ఈ 2 పిక్చర్స్ వాల్యూ తెలియదు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సపోజ్ ఇదొక పెన్ను ఇదొక పెన్ను, మీరు టోటల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? 2 పెన్స్ అని చెప్తారు. ఇవి ఎందుకంటే ఇవి 2 సేమ్ కాబట్టి, ఇవి 2 కూడా సేమ్ కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి, సో 2 ఇంటూ, సో ఒక పిక్చర్ ఒకటి వేసేసేయండి. ఓకేనా, సో ఆ పిక్చర్ వేసేసుకుంటే సరిపోతుంది ఒకటి. సో ఈ పిక్చర్ వచ్చేసరికి 2 ఉన్నాయి. 30 ఈక్వల్ టు, సో వీటి వాల్యూ వచ్చేసరికి వాళ్ళు 36 అని ఇచ్చారు ఈచ్ పిక్చర్కి. సో 36 36 ప్లస్ 36 3 ఉన్నాయి కాబట్టి 3ని యాడ్ చేసేసేయండి. ఈ 3 యాడ్ చేస్తే 108 వస్తుంది. సో 2 ఇంటూ, సో ఇక్కడ మీకు పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ గీసేసేయండి. ఓకే, 108కి ఈక్వల్ అయింది. ఇక్కడ 2 ఉంది, 2ని కూడా నేను ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాను. సో ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వెళ్తుంది. ఓకేనా, సో డివిజన్లోకి వెళ్తే 108. సో డివిజన్లోకి వెళ్తే 2 1s 2 5s 10 2 4s 8. అంటే టోటల్గా ఇది ఒక పిక్చర్ వాల్యూ వచ్చేసరికి 54. ఓకేనా, 54. ఓకే, ఒక పిక్చర్ వాల్యూ వచ్చేసరికి 54 ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ సెకండ్ పాయింట్లో వచ్చేసరికి మీకు 2 స్మాలెస్ట్ అండ్ 1 లార్జెస్ట్ క్యూబ్స్ ఇచ్చారు. ఓకే, 2 స్మాలెస్ట్ ఒక లార్జెస్ట్ క్యూబ్ ఈ 4కి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ అదే రాస్తున్నాము. 2 ఫస్ట్ స్మాలెస్ట్ గీస్తున్నాము. ఓకే, స్మాలెస్ట్ ఫస్ట్ 2, ఒక లార్జెస్ట్, సో ఇవి 4కి ఈక్వల్ అవుతాయి అంటున్నారు. ఇవి 4 ఇచ్చారు కదా, సో 4 రాసేసేయండి.
ఓకే. సో ఈ 4 వాల్యూ వచ్చేసరికి 36 కదా, ఈచ్ వన్ 36 కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 436 రాసేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ ఫస్ట్ రోమన్లో మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. ఈ లార్జెస్ట్ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 54 అని, అవునా? సో ఆ 54ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇవి స్మాలెస్ట్ 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టేసి ఒక పిక్చర్ గీసేసేయండి. ఓకే. సో లార్జెస్ట్ది వచ్చేసరికి మీకు వాల్యూ 54 ఉంది కదా, సో 54 రాసేసేయండి. ఓకే, ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఇక్కడ 36 ఉంది. సో 2 ఓకే ప్లస్ 54. సో 36 4 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 144 వస్తుంది. ఓకేనా? సో ఈ 4 యాడ్ చేస్తే 144 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ ఈ 54 ప్లస్లో ఉంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేసేసుకోండి. సో ప్లస్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 144 మైనస్ 54 అవుతుంది. సో 2 ఇంటూ పిక్చర్ గీసేసేయండి. 144లో నుంచి 54ని సబ్ట్రాక్షన్ చేస్తే 90 ఉంటుంది. ఇక 2 ఈ బొమ్మకి మల్టిప్లై అవుతుంది. 2ను కూడా ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. సో మీకు ఈ పిక్చర్ వచ్చేసరికి సింగిల్గా ఉంటుంది. ఓకేనా? సో 90/2 2 1s 2 45s. సో ఈ స్మాలెస్ట్ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 45 అయింది. ఓకేనా? ఓకే, మీకు క్వశ్చన్లో వచ్చేసరికి ఇదే అడిగారు. లార్జెస్ట్ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 54, స్మాలెస్ట్ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 45. దట్స్ ఇట్, అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు న్యూస్ పేపర్లో ఇచ్చినప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మీరు 4 or 5 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.